Hello students, welcome to Ekam IAS Academy. Today our topic was CSAT explanation. CSAT explanation లో మనకు అర్థమెటిక్ పార్ట్, రీజనింగ్ పార్ట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ ఏవేవి అడిగారు, ఎలా అడిగారు అండ్ అనాలిసిస్ ఫస్ట్ డిస్కస్ చేసుకుంటూ ఆఫ్టర్ దట్ వీ ఆర్ గోయింగ్ టు ఇన్ డెప్త్ రిలేటెడ్ టు హౌ వీ కెన్ ఏబుల్ టు అప్రోచ్ టు ద క్వశ్చన్స్. Basically, if you want to solve any question, there are so many ways to approach to the particular CSAT type of questions. అంటే మనం ఒక క్వశ్చన్ అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా వేస్ ఉన్నాయి, లైక్ లాంగ్ మెథడ్స్, ఫార్ములా యూజింగ్, ఆప్షన్ ఎలిమినేషన్, డిజిటల్ సమ్. బట్ ద వే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ద అప్రోచ్ టు ద క్వశ్చన్స్ బై సాల్వింగ్, అక్యురసీ అండ్ యాజ్ వెల్ యాజ్ టైమ్, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అక్యురసీ, టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అక్యురసీ కానీ మనం పర్ఫెక్ట్గా ఉండిందంటే మనం పెట్టే 30 క్వశ్చన్స్లో 30 కరెక్ట్ అవుతాయి. టైం మేనేజ్మెంట్, ఎందుకంటే 2 hours టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ అక్యురేట్గా సాల్వ్ చేస్తున్నాం అనేది. సో లెట్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ మీరు చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడిగితే గుడ్ అటెంప్ట్స్ 16 to 18, లాజికల్ రీజనింగ్ 35 to 40. దిస్ టైం లాజికల్ రీజనింగ్ నుంచి ఎక్కువ అడిగాడు. బేసిక్గా ప్రతిసారి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబబిలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈసారి కొద్దిగా తక్కువ క్వశ్చన్స్ అడిగారు. అండ్ సెకండ్ థింగ్ మనం చూసేది ఏంటంటే లాజికల్ రీజనింగ్ నుంచి తక్కువ అడుగుతారు, ఈసారి ఎక్కువ అడిగారు. ఓకే, అండ్ కంపేర్ టు రీజనింగ్ కాంప్రహెన్షన్ ద స్టాండర్డ్ ఈజ్ లైక్ 22 to 33, దట్ ఈస్ ఫైన్. ప్రతిసారి అట్లాంటివి అడుగుతారు లైక్ 26, 25 అలా. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు కట్ ఏ క్యూబ్ ఇంటూ ఐడెంటికల్ పీసెస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాడు అడిగింది లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కట్స్, ఇది క్వశ్చన్. టు గెట్ యాజ్ 64 ఐడెంటికల్ క్యూబ్స్. 64 ఐడెంటికల్ క్యూబ్స్ అని అన్నాడు. ఒకసారి చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ క్యూబ్ని మనం జస్ట్ ఒక స్క్వేర్ని తీసుకుంటే ఒక కట్ వేసామంటే మనకేమవుతుంది, ఒక కట్ వేసినప్పుడు మనం 2 పీసెస్గా కట్ చేస్తాం. సో ఆ క్లారిటీ అనేది మనకుంది. సో ఈ వేలో మనం క్వశ్చన్ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, అక్కడ 64 ఐడెంటికల్ క్యూబ్స్ అన్నాడు. ఆర్ఎల్స్ ఇంకో వే ఏంటంటే L+1, ఎందుకంటే క్యూబ్ అన్నాడు. క్యూబ్ హ్యాస్ 3 dimensions, x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. M+1, N+1. సో L+1, M+1, N+1 is equal to 64. సో మనకు 4 into 4 into 4 is equal to 64 అనేది క్లారిటీ ఉంది. 4 into 4 into 4 is equal to 64 అని క్లారిటీ ఉంది. ఇక్కడ L+1 అనేది మనకు 4 వాల్యూ ఇచ్చాడు, M+1 4, N+1 4. టోటల్ ఇక్కడ మీరు N+1 4 అన్నప్పుడు 3 cuts, 3 cuts, 3 cuts అంటే టోటల్ 9. ఇది వే ఆఫ్ సాల్వింగ్. సో మనం క్వశ్చన్ డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు 64 కట్స్ ఇలాంటివే కాదు, మనకు లాస్ట్ టైం 2023లో కూడా ఇలాంటి మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు, లైక్ 60 కట్స్ అని అడిగారు. 3, 4, 5, 5 4s 20, 23, 60. నెక్స్ట్, ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ 5, 4, 3, 2, 1 is chosen from plus, minus, into each at most 2 times. What is the smallest non-negative value of the expression? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం అడిగారంటే 5, 4, 3, 2, 1 అనేది మనం ఒక 5 నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ నువ్వు అట్మోస్ట్ ఏ సింబల్స్ అన్న వాడచ్చు, లైక్ ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ. యూ షుడ్ గెట్ యువర్ వాల్యూ అట్ ద ఎండ్ షుడ్ బి నాన్ నెగిటివ్ వాల్యూ విచ్ ఈస్ లీస్ట్ అని అన్నాడు. సో ఇప్పుడు మనం చూసుకుంటే నేను మైనస్ వాడుతున్నాను, నాకు ఒక క్లారిటీ ఉంది ఏంటంటే ఆల్వేస్ ఇఫ్ ఐ యూజ్ ప్లస్, ప్లస్ వాడినా ఇంటూ వాడినా వాల్యూ అనేది పెరుగుతుంది. ద వాల్యూ విల్ గెట్ ఇంక్రీస్డ్ ఇఫ్ ఐ యూస్ ప్లస్ ఆర్ ఇంటూ, అండ్ ద వాల్యూ విల్ గెట్ డిక్రీస్డ్ ఇఫ్ ఐ యూస్ మైనస్ ఆర్ డివైడెడ్. సో ఆ క్లారిటీతో నేను ఏం చేశాను, ఫస్ట్ మైనస్ వాడా. అట్మోస్ట్ 2 times అన్నాడు కాబట్టి 2 minuses. నెక్స్ట్ ఏమన్నారు, సో ఐఎమ్ యూజింగ్ ప్లస్, దెన్ ఐఎమ్ యూజింగ్ ఇంటూ. ఎందుకు ఇక్కడ ఇంటూ వాడానంటే 3 2s are 6 అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? దట్స్ వై 2 into 1 అనేది 2. ఇప్పుడు చూస్తే 5 minus 4 minus 1, 1 minus 3 minus 1 minus 2 plus 2 is equal to 0. D is my answer.
A certain number of men can complete a piece of work in 6k days, where k is a natural number. By what percent should the number of men be increased so that the work can be completed in 5k days? So ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా అప్రోచ్ అవుతామంటే, ఒక బేసిక్ క్లారిటీ నాకు ఉండాలి. ఇఫ్ మోర్ మెన్ ఆర్ వర్కింగ్, ఇట్ మీన్స్ ద టైమ్ డ్యూరేషన్ విల్ బి రెడ్యూస్డ్. ఒక పనిని తక్కువ మంది కానీ చేశారంటే ఎక్కువ రోజులు పడుతుంది. ఇఫ్ లెస్ మెన్ ఆర్ ఇన్వాల్వ్డ్, దెన్ ఆటోమేటికలీ టైమ్ డ్యూరేషన్ విల్ ఇంక్రీజ్. ఇఫ్ మోర్ మెన్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, my duration will be less. So basic clarity. So initially the days means time is in the ratio of 6:5. అంటే 4 నుంచి 5 కావాలని అన్నాడు. Then he is asking increased percentage number of men. Men will be in the ratio of inversely proportional. అంటే 6:5 కి ఇన్వర్స్ ఏమవుతుంది? 5:6. So how much is the increase? 1. On what? 5. అంటే 5 మీద 1 పెరిగింది. 1/5 into 100 which is equal to 20%. Basic. Next, XYZ can complete a piece of work individually in 6 hours, 8 hours and 8 hours respectively. However, only one person at a time can work in each hour and nobody can work for 2 consecutive hours. All are engaged to finish the work. What is the minimum amount of time that they will take to finish the work? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, XYZ అని ముగ్గురు వ్యక్తులు, ఒక పర్సన్ ఏమో 8 అవర్స్ పనిచేశాడు, ఇంకో పర్సన్ 8 అవర్స్, ఇంకో పర్సన్ 6 అవర్స్. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ప్రతి ఒక్కరు ఈచ్ పర్సన్ వేర్ కంటిన్యూస్లీ నాట్ వర్కింగ్, అంటే 2 days కంటిన్యూస్గా వర్క్ చేయట్లేదు. ఈరోజు ఒక పర్సన్ వర్క్ చేస్తే రేపు ఇంకో పర్సన్ వర్క్ చేయాలి. ఓకే, అంటే ఈరోజు ఏ వర్క్ చేస్తే రేపు బి, తర్వాత మళ్ళీ ఏ వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫైనలీ ఆల్ మెన్ ఆర్ ఎంగేజ్డ్ టు ఫినిష్ ద వర్క్. వాట్ ఈస్ ద మినిమం అంటే మినిమం ఎన్ని డేస్ పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ XYZ, ఇది 6 అవర్స్, ఇది 8 అవర్స్, ఇది 8 అవర్స్. సో మై ఎల్సిఎం విల్ బి 24. అప్పుడు 6 అవర్స్లో ఒక వర్క్ చేస్తున్నాడు అంటే వీడి కెపాసిటీ ఎంత? 4, వీడిది 3, వీడిది 3. అంటే ఏం లేదమ్మా, ఒక పర్సన్ అంటే ఎక్స్ అనేవాడు మొత్తం పని 24 యూనిట్స్ అనుకోండి, అంటే సింపుల్గా 24 యూనిట్స్. ఎక్స్ అనేవాడు 6 యూనిట్స్ ఆఫ్ వర్క్, అంటే 6 అవర్స్లో 24 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అంటే వాడు 4 గంటలు పని చేస్తే సరిపోతుంది. వీడు 8 అవర్స్లో పని చేస్తున్నాడు అంటే వీడు 3 యూనిట్స్ చేస్తాడు ఒక్క రోజులో, వీడు 3 యూనిట్స్ చేస్తాడు. అంటే ఎక్కువ ఎవరు పని చేస్తున్నారు? ఎక్స్ పని చేస్తున్నాడు. అంటే నేను తక్కువ రోజులు కాబట్టి ఎక్కువ పని చేసేవాడిని తీసుకుంటున్నా. 4, 3, 4, 3, 4, 3. అంటే ఫస్ట్ రోజు ఏమో 4 యూనిట్స్ చేశాడు, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 3, నెక్స్ట్ 4, 3. టోటల్ నాకు ఎన్ని యూనిట్స్ అయిపోయినాయి? 7, 7, 21 యూనిట్స్ అయిపోయినాయి 6 డేస్లో, అంటే టోటల్ 6 అవర్స్లో. అండ్ హౌ మచ్ వర్క్ లెఫ్ట్? 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ లెఫ్ట్. బట్ 4 యూనిట్స్ ఆఫ్ కెపాసిటీ, అంటే 3 యూనిట్లు వర్క్ ఉంది కానీ నేను 4 యూనిట్లు చేయగలను, అంటే 3/4 అంటే ఎంత? 45 మినిట్స్. సింపుల్గా సి ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి నాకు 1 అవర్లో నేను 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నా, కానీ అక్కడ ఏమంటున్నారు? 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే ఉంది, అంటే నేను పనిచేసేదానికన్నా తక్కువే ఉంది. కాబట్టి నేను 1 అవర్ కన్నా తక్కువ టైం తీసుకుంటా. ఎంత టైం తీసుకుంటా? 45 మినిట్స్. ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. నెక్స్ట్, 9th. How many consecutive zeros are there at the end of the integer obtained in the product? So have a clarity on one particular point. నీకు 0 కావాలంటే 2 నెంబర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఒకటి 5, ఇంకోటి 2. ఈ 5, 2 లేకుండా జీరోస్ అనేవి రావు. ఇప్పుడు ఈ మొత్తం నెంబర్లో 2s అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎన్ని 2s ఉన్నప్పటికీ కూడా వాట్ ఎవర్ బి ద 2s అవైలబుల్, బట్ ఐ వాంట్ ఎ క్లారిటీ, మీన్స్ 100% 5s will be less. So if I just consider 5s, then what is the need of considering 2s? So 5s మాత్రమే కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే డబుల్ అవుతుంది కాబట్టి 5 పవర్ 10 ఇంటూ 10 పవర్ 10 ఇంటూ 15 పవర్ 30, సారీ 10 పవర్ 20, డబుల్ అవుతుంది కదమ్మా, 1కి 2, 2కి 4 అని. 20 పవర్ 40, 25 పవర్ 50. ఎన్ని జీరోస్ ఉన్నాయి?
సో ఎగ్జామ్లో చేసేటప్పుడు ఎలా చేయాలంటే మీరు చూడండి 10, 30, 70, 110 అంటే ఇక్కడ 100 దాటేస్తుంది. 100% ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే 100 దాటుతుంది. బట్ మన ఎక్స్ప్లెనేషన్ చూడండి, 10 zeros ప్లస్ ఇక్కడ 20 zeros ప్లస్ 30 zeros ప్లస్ 40 zeros ప్లస్ ఇక్కడ 25 అంటే 5 square కదా, 5 square whole power 50 which gives me 5 power 100 plus 100 which is equal to 200 is my answer. 200 zeros. ఓకే, ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవుతామో క్లారిటీ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్లో ఎలా అప్రోచ్ అవుతామో క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్ టైంలో మనకు 100 దాటుతుంది అని ఒక అవేర్నెస్ అనేది వచ్చినప్పుడు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ద 4th ఆప్షన్ రాదర్ దాన్ చెకింగ్, ఎందుకంటే ఇక్కడ 100 కన్నా ఎక్కువ ఏ ఆప్షన్ లేదు కదా. హోప్ యు ఆర్ ఆల్ గెట్టింగ్. నెక్స్ట్, on January 1st 2023 a person saved ₹1. on January 2nd 2023 he saved ₹2 more. అంటే ఒకరోజు ఫస్ట్ ₹1 సేవ్ చేశాడు, తర్వాత 2 more అంటే ₹3. దెన్ ఆన్ ద ప్రీవియస్ డే దెన్ he saved ₹2 more అంటే ఇలా అమ్మా. At the end of which date was total savings a perfect square as well as perfect cube? End of the day ఎప్పుడు perfect cube as well as perfect cube స్క్వేర్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ ఏ క్లారిటీ. పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ క్యూబ్ ఉన్న ఒక నెంబర్ ఏంటంటే 64, ఎందుకంటే ఇట్ విల్ బి 4 cube అండ్ ఇట్ ఈస్ 8 square. 64 అనేది మాత్రమే 4 cube అవుతుంది యాజ్ వెల్ యాజ్ 8 square అవుతుంది. సో అప్పుడు ఏంటంటే 1 + 3 + 5 అండ్ సో ఆన్. ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుందమ్మా. నెంబర్ సిస్టమ్స్లో మనం డిస్కస్ చేస్తాం, సమ్ ఆఫ్ ఫస్ట్ n odd numbers ఈజ్ ఈక్వల్ టు n square. సమ్ ఆఫ్ ఫస్ట్ n odd numbers ఈజ్ ఈక్వల్ టు n square. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 odd numbers తీసుకుంటే 4, ఓకేనా. నెక్స్ట్ 3 odd numbers తీసుకుంటే 9 అంటే 3 square. ఎక్కడ అర్థమైపోతుంది నాకు 64 రావాలి అంటే 8 square కదా, అంటే ఎన్ని డేస్? 8 days. ఆన్సర్ బి. ఓకే, సింపుల్ లాజిక్. హోప్ యు ఆర్ ఆల్ గెట్టింగ్. నెక్స్ట్, 222 పవర్ 333 ప్లస్ 333 పవర్ 222 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవుతామంటే ఈ క్వశ్చన్కి బేసిక్ నాలెడ్జ్. ఇది 2తో డివైడ్ అవుతుంది, ఇది 2తో డివైడ్ అవ్వదు, అంటే ఆడ్ నెంబర్ కదా. సో ఆడ్ నెంబర్ని మనము యాడ్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్తో వచ్చేది ఆడ్ నెంబరే. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 5, 4 + 3 7. ఆడ్ నెంబర్స్ ఎప్పుడు 2తో డివిజిబుల్ అవ్వవు. ఇక్కడ చూడండి, బట్ నాట్ 2, ఇది ఆప్షన్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఎగ్జామ్లో అప్రోచ్ అయ్యే విధానం అయితే అది. బట్ మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, 222 333 ప్లస్ 333 222. సో ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, సో 2తో డివిజిబుల్ అవ్వదు. 3తో తీసుకుంటే 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు 2 + 2 + 2 6 కదా, ఇక్కడ 2 + 2 + 2 ఈజ్ 6. సో ఇఫ్ 6 ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అది ఎంత పవర్ అన్నా ఉండొచ్చు. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుంది, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ 37 తీసుకోండి. బేసికలీ 37కు ఉన్న రూల్ ఏంట్రా అంటే 37 3s are 111, 37 6s are 222, 100%, 37 9s and 37 6. 37తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో యువర్ ఆప్షన్ ఈస్ బి. ఓకే, వీఆర్ గోయింగ్ త్రూ ద అప్రోచ్ హౌ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ద ఎగ్జామ్ అండ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. So what percentage of water must be mixed with honey so as to gain 20% by selling the mixture at a cost price of the honey? సో ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 grams అనుకుంటున్నా. ఓకే, దిస్ ఈజ్ 100 rupees. నెక్స్ట్ ఇప్పుడు నేను 100 gramsకి 20 grams యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? 120 rupees, అంటే 120 grams. సో హౌ మచ్ మిక్చర్ ఐ హ్యావ్ టు యాడ్ టు గెట్ 120 rupees? 20%. హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ మీ. అంటే 100 grams తీసుకున్నప్పుడు ఇనీషియల్గా నాకు 100 rupees పడింది. ఓకే, అదే 120 grams తీసుకుంటే
120 రూపీస్ పడుతుంది. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ హనీ సో యాజ్ టు గెయిన్ 20%. అంటే నాకు 120 రూపీస్ రావాలి, 100లో 20% అంటే 120. సో నాకు 20% రావాలి అంటే ఉన్న వాటర్కి ఉన్న హనీకి నేను 20 grams ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో 20%. ఓకే, what is the rightmost digit preceding the zeros in the value of 30 power 30? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, అంటే ప్రిసీడింగ్ జీరోస్ అని ఏమంటున్నాడంటే వాడు ఇచ్చింది ఏంటి 30 power 30, ఇది క్వశ్చన్. సో 30 power 30 ఈజ్ ద క్వశ్చన్ దే హ్యాడ్ గివెన్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 power 30 కాకుండా లెట్స్ కన్సిడర్ 30 స్క్వేర్. ఇప్పుడు 30 స్క్వేర్ అనుకున్నాం అనుకోండి 900. rather than going for the biggest number, check with the smallest number. అంటే నీకు ఒక క్లారిటీ కోసం 30 స్క్వేర్ అన్నప్పుడు 900, జీరోస్కి ముందున్న నెంబర్ ఏంటి 9. ఎందుకు 2 తీసుకున్నారు సార్, 3 తీసుకోవచ్చు కదా. యా, ఐ కెన్ టేక్ 3 ఆల్సో. 30 క్యూబ్ 27,000. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతామంటే, ఇప్పుడు ఈ ఫార్మాట్ అర్థమైంది కదా, ఈ క్వశ్చన్ అలానే చేయాలి. కానీ ఇక్కడ 30 power 30 అని ఇచ్చారు. మనం ఎలా అప్రోచ్ అవుతాం ఈ క్వశ్చన్కి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైక్లిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సైక్లిసిటీ అంటే ఏంటంటే ప్రతి ఎన్ని నెంబర్స్కి మనకు 3 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 power 1 ఈజ్ 3, 3 స్క్వేర్ ఈజ్ 9, 3 క్యూబ్ ఈజ్ 27, 3 power 4 ఈజ్ 81. అంటే నెక్స్ట్ 3 power 5 ఈజ్ 243. So for every 4 numbers the number is getting repeated. అంటే ప్రతి 4 నెంబర్స్కి సైక్లిసిటీ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 3 power 5 తీసుకుంటే 9 వస్తుంది, 3 power 6 తీసుకుంటే 7 వస్తుంది, 3 power 8 తీసుకుంటే 1 వస్తుంది. 4 నెంబర్స్కి రిపీట్ అవుతుంది కాబట్టి సో పెద్ద చేంజ్ ఉండదు. సో 30 power 30 కెన్ బి రిటర్న్ యాజ్ 30 power 28 ప్లస్ 2. ఓకే, ఎందుకంటే అది 4తో డివైడ్ అవుతుందిగా. సో సైక్లిసిటీ అనేది ఇక్కడ మారదు, అయిపోతుందిగా. ఇంకా రిమైండర్ అంతా 30 స్క్వేర్. సో 900. యువర్ ఆన్సర్ ఈస్ 9. సో దీనికి ఒక యూనిట్ డిజిట్ అని ఒక కాన్సెప్టే ఉందమ్మా, వి విల్ డిస్కస్. బట్ ఫర్ టైమ్ బీయింగ్ దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ టు అప్రోచ్ టు దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 421 and 427 when divided by the same number leave the same remainder 1. How many numbers can be used as the divisor in order to get the same remainder 1? So 421 427 అనేది 2 నెంబర్స్ ఉన్నాయి. సో మనం లీవ్ ద సేమ్ రిమైండర్ 1. హౌ మెనీ నెంబర్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద డివైజర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద సేమ్ రిమైండర్ 1? సో క్వశ్చన్ ఏం అడిగాడంటే ఒక నెంబర్తో మనం డివైడ్ చేసినప్పుడు మనకు సేమ్ 1 యాజ్ అ రిమైండర్, అట్లాంటివి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 6. అంటే 6కి ఫ్యాక్టర్స్ ఏవి? 2, 3. మనం ఈ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు మాత్రమే మనకు రిమైండర్ అనేది 1 వస్తుంది. 6తో డివైడ్ చేస్తే 420, 6తో డివైడ్ చేస్తే 426, ఎందుకంటే 6 7s are 42 and 1. 2తో డివైడ్ చేస్తే 420, 1 యాజ్ అ రిమైండర్. 3తో డివైడ్ చేస్తే 426, 1 యాజ్ అ రిమైండర్. అంటే ఎన్ని పేర్స్ వచ్చాయి మనకు? 3 పేర్స్ అనేవి వచ్చాయి. A can X contains 399 liters of petrol and can Y contains 532 liters of diesel. They are bottled in bottles of equal size so that whole of the petrol and the diesel would be separately bottled. The bottle capacity in terms of liters in an integer, how many different bottle sizes are possible? ఇక్కడ చూడండమ్మా, what he is asking? He is asking equal size of bottles. అంటే ఈక్వల్ సైజ్ అంటే మనం పెట్రోల్ డీజిల్ అని 2 బాటిల్స్ అంటే ఒక 2 క్యాన్స్ ఉన్నాయనుకోండి. సో పెట్రోల్ని మనం ఎన్ని క్యాన్స్లో తీసుకుంటే మనకు పెట్రోల్ అనేది 399 లీటర్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లీటర్ క్యాన్స్ అనేవి 399 తీసుకున్నాను అనుకోండి, అన్ని 1 లీటర్స్తో ఫిల్ అవుతుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే డీజిల్ కూడా 532 1 లీటర్స్ తీసుకున్నాను అంటే 1 తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఆర్ ద క్యాన్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ వేర్
2 షుడ్ బి ఆఫ్ ఈక్వల్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 క్యాన్స్ తీసుకున్నాను అనుకో, పెట్రోల్ డీజిల్ ఈక్వల్ సైజ్ ఉండాలి. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ పెట్రోల్ యాజ్ 7 liters, డీజిల్ ఆల్సో షుడ్ బి 7 liters. ఇది ఎలా చేస్తామంటే జస్ట్ బై డివైడింగ్ ద నెంబర్ యూ విల్ గెట్ ఈక్వల్. లెట్స్ కన్సిడర్ 2. 2తో డివైడ్ చేస్తే, సో 3తో తీసుకున్నాం ఎందుకంటే 2తో అది డివైడ్ అవ్వదు. 133, 7 ones are 7, so 19 ones are 19, remainder will be 0. So 532 ni divide cheste, so it will be 2 2s are 4, 13, 6. So 2 to divide cheste 133, 7, 19, 1 అంటే ఇక్కడ కామన్ గా ఉన్న నెంబర్స్ ఏవి 719 అంటే మనం 719 ఉన్నది ఈక్వల్ సైజ్ వస్తుంది. సో రిమైనింగ్ నెంబర్స్ అనేవి ఈక్వల్ సైజ్ రాలేదు. సో 7 liters క్యాన్ ఒకటి తీసుకోవాలి, 19 liters క్యాన్ ఒకటి తీసుకోవాలి. I can take 7 into 19 also as 133, which is common here, 133 liters. అంటే నాకు మొత్తం ఈక్వల్ సైజెస్ బాటిల్స్ ఎన్ని వచ్చాయి 3. ఓకే, దిస్ ఈస్ ద వే టు అప్రోచ్ టు ద క్వశ్చన్. Consider the following statements with respect to the sum of s is equal to x plus y plus z, where x, y, z are distinct prime numbers less than 10. Distinct prime numbers less than 10, 2, 3, 5, 7. 4 numbers వస్తాయి. So s is equal to x plus y plus z, డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏదన్నా తీసుకోవచ్చు, మనకు యూనిట్ డిజిట్ అనేది 0 రావాలి. ఒకసారి చూడండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ 0 తీసుకునే ఛాన్సెస్ ఏమంటే 7, 3, 10, 7 + 3 10. ఓకే, ఆర్ఎల్స్ నేను 2 + 3 + 5 తీసుకుంటున్నా, నాకు 10 వస్తుంది. ఎస్ఆర్ నో, యూనిట్ డిజిట్ 10 వస్తుందిగా. కెన్ బి అని అన్నాడు. కెన్ బి అంటే మీనింగ్ ఏంటంటే ఆ స్టేట్మెంట్ కూడా అర్థం చేసుకోండి. కెన్ అంటే పాసిబిలిటీ, అవ్వచ్చు, అవ్వచ్చా, అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ 0 ఉందిగా. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. అండ్ ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9 పాసిబిలిటీ రాదు, ఎందుకంటే 9 వచ్చేది మనకు 3 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఓన్లీ 1 కేస్, దట్ ఈస్ 3 + 3 + 3. ఓకే, ఆర్ ఇక్కడ రిపిటేషన్ అలవడం లేదు. ఆర్ 4 + 5 అంటే 4 తీసుకోకూడదు, ఎందుకంటే మనకు అది ప్రైమ్ నెంబర్ కాదు. సో యూ విల్ నాట్ గెట్ 9, దెన్ దిస్ విల్ బి ఎలిమినేటెడ్. దెన్ ఇఫ్ దిస్ ఈజ్ ఎలిమినేటెడ్ యూ కెన్ చూస్ యువర్ ఆప్షన్ యాజ్ 1, 3. థర్డ్ది చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎగ్జామ్లో అప్రోచ్ అయ్యే విధానం అది. బట్ యూనిట్ డిజిట్ ఎస్ యాజ్ 5 అన్నప్పుడు 3 + 5 + 7 చేయొచ్చుగా. 10 అంటే 15, you are getting 5 as unit digit. So which of the following statements are correct? 5. 2 statements, that is 1 and 3. So this is related to coding decoding అన్నాడు. సో ABCD ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ లెటర్స్ ఉన్నాయో చూడాలి. సో హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ హియర్? టోటల్ 20 లెటర్స్ ఉన్నాయి. 20 లెటర్స్ ఉన్నప్పుడు ఎయిదర్ డివైడ్ 10 and 10 2 parts ఆర్ 4 parts. సో నేను 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే డీతో ఎండ్ చేస్తున్నా ప్రతిదీ. సో ఇక్కడ AB ఉంది, సో ఇక్కడ A తీసుకుంటా, సో ఇక్కడ B. సో నేను చెక్ చేస్తున్నామ్మా, అంటే అన్ని సిమిలర్గా ఉండాలి. 4 వేస్లో నువ్వు డివైడ్ చేస్తున్నావు అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి సిమిలర్ అకార్డింగ్ టు దట్ ఐఎమ్ టేకింగ్. ఇక్కడ D వచ్చింది, C. సో D. సో ABB, కానీ ఇక్కడ C ఉంది. సో ఈ లాజిక్ ప్రకారం పోతే మనం క్వశ్చన్ని సాల్వ్ చేయలేం. దెన్ ఐ కెన్ టేక్, సో ఏతో ట్రై చేస్తున్నా, AA, ABB, CC, DD. సో AACD ఈజ్ మై ఆన్సర్. ఎలా చేస్తున్నానంటే A ఈజ్ గెటింగ్ రిపీటెడ్ 2 times, హియర్ B ఈజ్ గెటింగ్ రిపీటెడ్ 2 times, C ఈజ్ గెటింగ్ రిపీటెడ్ 2 times, అండ్ D ఈజ్ గెటింగ్ repeated 2 times. AB, so AACD. So you can take it as C as your answer. Next,
Two persons P and Q enter into a business. P puts 14,000 more than Q, but P has invested for 8 months and Q has invested for 10 months. If P's share is 400 more than Q's share out of the total profit of 2,000, then what is the capital contributed by P? So, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి చదువుతాం మనం? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అంతే కదా? నీ యొక్క ప్రాఫిట్ దేని మీద డిపెండ్ అవుతుంది? హౌ మచ్ యు ఆర్ ఇన్వెస్టింగ్, హౌ మచ్ టైమ్ యు ఆర్ ఇన్వెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ 10 lakhs ఫర్ హౌ మచ్ టైమ్? ఎక్కువ రోజులు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, నేను 100 rupees ఇన్వెస్ట్ చేసి 200 rupees ఎక్స్పెక్ట్ చేయలేనుగా. సో డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్, యూ విల్ గెట్ యువర్ ప్రాఫిట్. ఓకే, సో ఇఫ్ యూ సీ ద క్వశ్చన్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నేనేం చేస్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం తీసుకుంటే P పుట్స్ హౌ మచ్ 14,000 మోర్ దాన్ హోమ్ ఎక్స్ అనేది తీసుకుంటున్నా రఫ్లీ. ఎక్స్ ఈజ్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ Q హ్యాడ్ డన్. ఇది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఎంత? P హ్యాస్ ఇన్వెస్టెడ్ ఫర్ 8 months, Q హ్యాస్ ఇన్వెస్టెడ్ ఫర్ 10 months. P హ్యాస్ ఇన్వెస్టెడ్ ఫర్ 8 months, Q హ్యాస్ ఇన్వెస్టెడ్ ఫర్ 10 months. సో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 400 మోర్ దాన్ Q షేర్ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ 2,000. అంటే 2,000 ప్రాఫిట్లో P ఈజ్ గెటింగ్ 400 మోర్. అంటే కెన్ ఐ కన్సిడర్ P యాజ్ 1,200 అండ్ Q యాజ్ 800? ఎందుకంటే టోటల్ 2,000 అని ఇచ్చేశారు. ఐ వాంట్ టు గెట్ P షేర్ యాజ్ 400 ఎక్స్ట్రా. P షేర్ అనేది 400 ఎక్స్ట్రా రావాలి అని అనుకున్నప్పుడు 100% P అనేది 1,200 అండ్ Q యాజ్ 800. ఇది తీసుకుంటే 400 3s are 400 2s are 2 1s 2 5s. ఓకే, సో హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? 14,000 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 15 డివైడెడ్ బై 8. 15 డివైడెడ్ బై 8 అంటే పీస్ ఇన్వెస్ట్మెంట్ 15 parts ఉంది, క్యూస్ ఇన్వెస్ట్మెంట్ 8 parts ఉంది. ఇక్కడ నుంచే క్వశ్చన్ చెప్పేచ్చమ్మా. వాడు అడిగింది ఏంటి? పీ కాంట్రిబ్యూషన్. 15 మల్టిపుల్ ఎంత? ఏ. అంతే కదా, 15 మల్టిపుల్ ఏ. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనము అకాడమిక్స్ చేసినట్టు నార్మల్గా అకాడమిక్స్లో ఎలా అంటే గివెన్ డేటా అవన్నీ రాస్తాం. బట్ ఇన్ ఎగ్జామ్ మనకు స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ సీ హియర్ 15 మల్టిపుల్. సో ఇది 15 మల్టిపుల్. సో ఇక్కడ 15 మల్టిపుల్ అని నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇది 15 మల్టిపుల్ అవుతుంది. 15 మల్టిపుల్ అన్నప్పుడు 15లో 26,006 ఇవేవి పో. 5కి 3కి మల్టిపుల్స్ ఉండాలి. సో ఇది పోతుంది. యా, దిస్ నెంబర్. సో ఐ కెనాట్ చేజ్ దిస్ యాజ్ అన్ ఆప్షన్. అప్పుడు ఏం చేయొచ్చురా అంటే ఇన్ ది డిఫరెన్స్ ఎంత? 7 parts. ఈ 7 parts డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 14,000. అంటే 7 parts 14,000, 1 part ఎంత? 2,000. దెన్ ఇప్పుడు చెప్పచ్చు 15 2s are 30,000. వై? బికాస్ 24,000 కూడా 15తో క్రాస్ చెక్ అవుతుంది. బట్ ఈ నెంబర్ 15తో పోదు, ఈ నెంబర్ 15తో పోదు. ఓకే, సో 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాల్సి వచ్చిందంటే అట్లీస్ట్ ఈ స్టెప్స్ చేయాల్సి వచ్చింది. బట్ బేసిక్గా అప్రోచ్ అయ్యే విధానం అయితే as soon as possible you have to approach the question in a smart way. Okay, P's salary is 20% lower than Q's salary, where which is 20% lower than R's salary. ఇక్కడ చూసుకోండి, PQR ముగ్గురు ఉన్నారమ్మా. PQR అని ముగ్గురు ఉన్నారు. P శాలరీ Q కన్నా తక్కువ అంట, Q శాలరీ R కన్నా తక్కువ అంట. నేనేం తీసుకుంటున్నాను? ఎవరితో కంపేర్ చేస్తున్నారు? అక్కడ Rతో కంపేర్ చేస్తున్నారు. అంటే ముగ్గురు వ్యక్తులు ఉంటే PQR. So I am considering R as 100 initially. R salary is how much less than P? Sorry, Q salary is how much less than R? 80. So P is further less 20%, అంటే 64. ఇది ఇచ్చింది మనకు. PQR వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ చూడండి అమ్మా, బై హౌ మచ్ పర్సంటేజ్ R salary is more? పర్సంటేజ్ మోర్ అని అడిగాడు. యు నో ఓన్లీ వన్ థింగ్, ఇక్కడ మోర్ అన్నారంటే మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం డిఫరెన్స్ బై లీస్ట్. ఇది ఎందుకు వస్తుందంటే బేసిక్ అమ్మా, మనకు ఇక్కడ మోర్ వాల్యూ రావాలంటే ఇక్కడ లీస్ట్ ఉండాలి. బేసిక్గా దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. డిఫరెన్స్ 2 నెంబర్స్ ఏమడిగాడు? ఆర్ శాలరీ ఈస్ మోర్ దాన్ పీ శాలరీ, అంటే ఈ రెండింటిని కంపేర్ చేశాడు. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 36. లీస్ట్ వాల్యూ ఎంత? 64 ఇంటూ 100.
So if you see this question, 4 9s are 4 16s are 4 9s 4 16s, 4 4s 4 25s, 4 1s are 4 2 point something, 15 2s are 50 point something. అంటే దగ్గర ఉన్న వాల్యూ ఇది. అంటే 50 కన్నా ఎక్కువ రావాలి కానీ 50లోనే ఉండాలి. అది మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. బట్ యూ కెన్ డూ 4 2s are 8 10 10 అన్నప్పుడు 4 2s are 8 2.25 into 25 56.25. ఓకే. ఏ నెంబర్ ఈస్ మిస్టేక్లీ డివైడెడ్ బై 4 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 4. అంటే ఒక నెంబర్ 100 తీసుకుంటున్నా, నేను డివైడ్ చేశా. హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ 25. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మల్టిప్లై చేయాల్సింది డివైడ్ చేశా. ఇప్పుడు నేను అదే నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే 400. మై డిఫరెన్స్ విల్ బి 375 ఆన్ వాట్ 400 and ఓకే. దెన్ వాట్ వుడ్ బి ద మై రిజల్ట్ చేంజ్? ఇక్కడ చూసే చెప్పచ్చు, రఫ్లీ నియర్ టు 93. వై? బికాస్ సీ ద వాల్యూ. ఒకసారి వాల్యూ చూడండి అమ్మా, 50 అయ్యేదానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే 400లో సగం ఎంత? 200. బట్ ఇక్కడ 375 ఉంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూసుకుంటే 25 ఇంపాసిబుల్. 70 4 7s are 28, కానీ అక్కడ 28 ఉందా? 37 ఉంది. అంటే 4 9s are 36, అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది ఒక్క ఆప్షనే. సో ఇట్లాంటి వేలో మనం అప్రోచ్ అవ్వాలమ్మా. ఏ క్వశ్చన్కైనా, ఏదైనా సీసాట్ అయినా సరే, ఏదైనా కానీ యూ హ్యావ్ టు అప్రోచ్ ఇన్ ఏ వే వేర్ యూ కెన్ గెట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ఏ స్మార్ట్ వే. అప్పుడు మనకు టైము సేవ్ అవుతుంది, అక్యురసీగా కూడా ఉంటుంది. I think you are clear with the previous question. In an examination, 80% of the students passed in English, 70% of the students passed in Hindi, and 15% failed in both the subjects. What is the percentage of students who failed in only one subject? So, this is Venn diagrams concept. So, this is English, this is Hindi. This is English and this is Hindi. 80% passed in English and ఇంకెంతమంది ఫెయిల్ అవుతారు? 80%, సారీ 15% ఫెయిల్డ్ ఇన్ బోత్. 80% ఫెయిల్ అయ్యారు అంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుద్ది 5. ఇప్పుడు చూడండి, టోటల్ 20, 80 పాస్ 20 ఫెయిల్. 70 ఫెయిల్ అంటే ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది కాబట్టి ఇక్కడ 15 వస్తుంది. వాట్ ఈజ్ ఆస్కింగ్? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్? ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? ఈ 15 అంటే ఇది ఇద్దరు ఫెయిల్ అయింది కదా. సో 15 plus 55 20. 15 plus 5 is 20. So a father said to his son, "N years back, I was as old as you are now. My present age is 4 times your age N years back. If the sum of the present age of the father and the son is 130 years. Father and the son is 130 years. He is asking the difference between the ages." Okay. So ఇట్లాంటి క్వశ్చన్ మనం చాలా వేస్లో అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్, అండర్లైన్ దిస్ పాయింట్ దట్ ఇఫ్ మై ప్రజెంట్ ఏజ్ ఈస్ 4 times your age n years back. 4 times your age n years back. సో ఎలా అప్రోచ్ అవుతాము అంటే, నాకు ఒక సింపుల్ లాజిక్ ఉందమ్మా. ఏంటా లాజిక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఆస్కింగ్ ద డిఫరెన్స్, రైట్? ఈజ్ ఆస్కింగ్ ద డిఫరెన్స్. సో ఇఫ్ ఐ టేక్ ద డిఫరెన్స్ 130, మై ఆప్షన్స్ నుంచి వెళ్తాను. 130 minus 30 తీసుకుంటే 100. 100 అనేది 4 మల్టిపులేగా. 4 25s are 100. 32 తీసుకుంటే పోదు. సో ఐ కెన్ ఎలిమినేట్ దిస్ అండ్ ఐ కెన్ ఎలిమినేట్ దిస్. ఎందుకంటే 130 minus 36 ఈస్ హౌ మచ్? 94. 94 ఈజ్ నాట్ ఎ 4 మల్టిపుల్. ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో నేను ఏదో ఒక ఆప్షన్ చేస్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ మై ఆన్సర్, దెన్ బ్లైండ్లీ ఐ కెన్ చూస్ ద సెకండ్ ఆప్షన్. ఎందుకంటే మళ్ళీ ఇది చేసేది కరెక్ట్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఉన్నది రెండు ఆప్షన్సే. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 30. దెన్ మై ఫాదర్స్ ఏజ్ విల్ బి 80, సన్ ఏజ్ విల్ బి 50. ఫాదర్స్ ఏజ్ విల్ బి 80, సన్స్ ఏజ్ విల్ బి 50. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నా. n years back I was as old as you are now. My present age is 4 times. So n years back అంటే 30 తీసుకున్నప్పుడు 20 into 4 కదా 80. Yes or no? 20 into 4 is 80. Then 100% my answer is 30.
ఒకవేళ నేను ఈ ఆప్షన్ తీసుకున్నప్పుడు నా ఆన్సర్ రాకపోతే ఐ హ్యావ్ టు గో ఫర్ 34. ఓకే, basic question. 1000 liters is equal to 1 meter cube. 1 metric ton is 1000 kgs. All three are correct. This is direct question amma. Let x be a 2-digit number and y be another 2-digit number formed by the interchanging the digits of x. If x plus y is the greatest 2-digit number, ante greatest 2-digit number is 99. What is the number of possible values of x? He is asking what are the possible values of x. ఇప్పుడు x plus y అనేది 99 అని అన్నాడు. సో ఇప్పుడు నాకు పాసిబుల్ వాల్యూస్ ఏవే ఉంటాయి? x ఈజ్ ఎ 2-digit నెంబర్, అంటే x అనేది ఒక 2-digit నెంబర్, y అనేది ఒక 2-digit నెంబర్. యాడ్ చేసినప్పుడు 99 రావాలి. వన్ ఛాన్స్ వాస్ 45, ఓకే, అండ్ 54. రివర్స్ చేస్తే ఎస్ ఆర్ నో? అలా నాకున్న x వాళ్ళకి పాసిబిలిటీస్ ఏవేవి? 45, ఓకే, 72, 81, 63. రివర్స్ చేసినప్పుడు 54, 27, 18, 36. యాడ్ చేసినా కూడా అవే ఉంటాయి. టోటల్ నాకు ఎన్ని పేర్స్ వస్తున్నాయి? 8 పేర్స్. అంటే ఇఫ్ యూ యాడ్ ఇట్, బేసిక్ అమ్మా, x వాల్యూ 45 తీసుకుంటే y వాల్యూ ఎంత తీసుకుంటావు? 54, 99గా. అదే ఇప్పుడు ఇది y వాల్యూ తీసుకుని ఇది x వాల్యూ తీసుకుంటా కూడా అదే వస్తుంది. అలా రివర్స్ చేసినప్పుడు టోటల్ మనకు 8 వేరియేషన్స్ వస్తాయి. ఓకే, హోప్ యూఆర్ ఆల్ గెటింగ్. Consider the following. Weight of 6 boys is equal to weight of 7 girls is equal to weight of 3 men is equal to weight of 4 women. If the average weight of women is 63 kgs. See, basic concept మనకు ఒక ఐడియా ఉంది. ఏంటంటే SAN అంటే sum is equal to average into number of items. Number of items. ఇప్పుడు ఏమన్నాడు? Average 63 kgs ఇచ్చాడు. So what is the average weight of the boys? ఇప్పుడు average weight of 4 women is 63 kgs. Average weight of 4 women is 63 kgs. Sum ఏమవుతుంది? 63 into 4 which is 252. Sum weight వచ్చి 252. ఈ టోటలే కదా 6 అంటే. If you want to get boys, you have to divide by 6. Yes or no? మనం 4తో డివైడ్ చేసాం కదా, అప్పుడే మనకు 63 వచ్చింది. నౌ 63 into 4 you will be getting sum. ఈ సమ్ అనేది అన్నిటికీ ఈక్వల్. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద బాయ్స్, సో 6 4s are 24, 42 kgs is my answer. Average weight of boys. Clear కదమ్మా? Fine. How many times the hour hand and the minute hand coincide in a clock between 10 AM and 2 PM? So coincide అంటే దాని మీనింగ్ ఏంటంటే theta is equal to 0 degrees. So 10, 11, 12, 1, 2. బేసిక్గా ప్రతి 1 అవర్కి ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది. అసలు ఈ క్వశ్చన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆప్షన్స్ని కన్ఫ్యూజ్ చేయడం. స్టూడెంట్స్ ఇక్కడ ఒక 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్, 4 అవర్స్ అని పెడతారు. కానీ ఒకసారి ఆలోచించండి అమ్మా, ఒక క్వశ్చన్ మనం అప్రోచ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడుగుతుంది అంటే ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఎ లాజిక్ బిహైండ్ దట్. బ్లైండ్గా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఉంటాయి, కానీ ప్రతి క్వశ్చన్ అలా ఉండదు. ఎగ్జాక్ట్గా మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే 12 o'clockకి 2 hands of a clock 0 degrees చూపిస్తుంది. అంటే 10 to 11 1, 10 to 11 1 టైం, 11 to 1కి 12కి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది కాబట్టి 1 టైమే, 1 to 2 1 టైం, అంటే టోటల్ మనకు 3 టైమ్స్ ఉంటాయి. కానీ యాక్చువల్గా ప్రతిసారి మనం అదే అపార్ట్ ఫ్రమ్ 12, ఇక్కడ 12 ఇవ్వకుండా 10 to 2 ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదే. 12 ఇవ్వకుండా ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ యూ అబౌట్ 6 to 10, 6 నుంచి 10 ఇచ్చుంటే మనకు 4 టైమ్స్ అయ్యేది. కానీ 12 ఇచ్చాడు అంటే ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్ విల్ బి ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఈజ్ సేమ్. ఇది సింపుల్ క్వశ్చన్. మనకు ఇది ఎలా ఉంది? 2025ని నేను 2024+1గా రాయొచ్చుగా. అంటే లీప్ ఇయర్ +1 ఫార్మాట్లో ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, then you will be at 6.
అంటే 2031. అసలు ఎందుకు 6 యాడ్ చేసామనేది చూస్తే కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇది షార్ట్ కట్. ఆర్ ఎందుకు 6 యాడ్ చేసామంటే 2024 లీప్ ఇయర్ అమ్మా. అంటే 2025 అనేది ఏంటి, నాన్ లీప్ ఇయర్, ఒక ఆడ్ డే ఉంటుంది. 2026కి ఒక ఆడ్ డే ఉంటుంది, 2027కి ఒక ఆడ్ డే, 2028 అసలు ఆడ్ డేస్ అంటే ఏంటంటే వీక్స్ ఫామ్ అయినప్పుడు రిమైనింగ్ డేస్ని మనం ఆడ్ డేస్ అంటాం. 2029 1, 2031. సో ఇక్కడే చూడండి 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడికి 7 డేస్ అయిపోయాయా. అప్పుడు 7 డేస్ అయిపోతే మళ్ళీ సేమ్ క్యాలెండరేగా వచ్చేది, అందుకని 2031 అని డైరెక్ట్గా వేసా ఇక్కడే. అండ్ దిస్ ఈజ్ నాట్ అ రైట్ మెథడ్ టు చూస్. అంటే కాన్సెప్ట్ ఇది, షార్ట్ కట్ ఇది, రెండు అవేర్నెస్ అనేది అవసరం. PQRS are distinct positive integers. Let PQ be odd and PQ is odd. R comma S is even. Consider the following statements. ఒక లాజిక్ మీకు తెలియాలమ్మా ఈ క్వశ్చన్ అప్రోచ్ అవ్వడానికి. మనం ఈవెన్ నెంబర్తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా ఈవెన్ నెంబరే వస్తుంది. లెట్స్ కన్సిడర్ 4 into 8 32 ఈవెన్ నెంబరేగా, అక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్. 4 into 7 28. 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఏ నెంబర్ అంటే 4తో ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేసినా ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేసినా మనకు వచ్చేది ఈవెన్ నెంబరే. సో ఇక్కడ ఎస్ అని ఇచ్చాడు, ఇక్కడ ఎస్ ఉందమ్మా. అంటే ఈ ఎస్తో మనం మిగతా నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాం, ఈవెన్ కరెక్ట్. ఇక్కడ ఎస్ ఇచ్చాడు, మనం మల్టిప్లై చేస్తున్నాం రిమైనింగ్ నెంబర్ కరెక్ట్. అంటే 1, 2 కరెక్ట్ అవుతుంది. 2 ఆప్షన్స్ పోయినాయి, ఎందుకంటే 1, 2 కరెక్ట్. 3 కరెక్టా లేదో చూద్దాం. Q plus R. Q అంటే ఏంటి, ఆడ్ నెంబర్. వాట్ ఎవర్ బి ద నెంబర్ యూ కెన్ టేక్ ర్యాండమ్లీ. నేను 3 తీసుకుంటున్నా. R ఈజ్ అన్ ఆడ్ నెంబర్, R ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే నేను 2 తీసుకుంటున్నాను, సో ఇట్ విల్ బి ఆడ్ ఓన్లీ. ఆడ్తో మనం P ప్లస్ S అంటే ఆడ్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. ఆడ్ ఇంటూ ఆడ్ ఏమవుతుంది, ఆడే అవుతుంది. సో 1, 2, 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేవి మనం సింపుల్గా చేయగలిగాం, ఎందుకంటే మనకు ఒక బేసిక్ లాజిక్. ఈవెన్ నెంబర్తో మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా ఈవెన్ నెంబరే. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ వెన్ ద క్లాక్ షోస్ 4:25? సో మనకు ఫార్ములా ఉంది కదా, ఫోర్. సో you'll be getting it as ఇది 11 into 250 plus 25 275. 275 by 2 అంటే 275 minus 30 into 4 120 240 by 2. So how much you are getting? 35 divided by 2, which is equal to 17.5 degrees. 35 divided by 2, which is equal to 17.5 degrees. That is your answer. Next. What is the number of 5s that is used in the numbering of 260 page book? ఎన్ని 5s వస్తాయన్నాడు. సింపుల్ క్వశ్చన్. మనకు బేసిక్గా 5, 15, 25, 35, 45 అట్లా మనం రాయాలా అంటే జస్ట్ మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నా. ఓకే, ఇట్లా మనకు మొత్తం 10 5s వస్తాయి. ఓకే, సో 10 5s, బట్ ఇక్కడ 50లో 10 వస్తాయి, మళ్ళీ 51, 52, 53, 54 till 59. అంటే 1 to 100లో 20, 1 to 100లో 20, నెక్స్ట్ 20, 60 వస్తున్నాయి. కానీ వాడు అడిగింది 260 వరకే కదా. అంటే యూ హ్యావ్ టు స్ట్రైక్ డౌన్ దిస్ 4. అంటే 4 తీసేస్తే యూ విల్ బి గెటింగ్ 56 యూజర్ ఆన్సర్. సో డైరెక్ట్గా ఇది అప్రోచ్ అవ్వచ్చు. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అప్రోచ్ లైక్ దిస్, ఎందుకంటే మళ్ళీ మనం 51, 52, 53 అలా వేసుకోం. ఓకే, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 28 టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్? సో ఈ క్వశ్చన్ని మనం ఎలా అప్రోచ్ అవుతామంటే, లెట్స్ సి 1, 1, 2, 1, 3, 2 ఒక లాజిక్ ప్రకారం వెళ్తున్నాడమ్మా. అంటే ఫస్ట్ ఒక నెంబర్ గ్యాప్ ఇచ్చాడు, 1 నెంబర్ గ్యాప్, తర్వాత అంటే 1 తర్వాత 2 తర్వాత 3 అంటే 1 1 గ్యాప్, తర్వాత 2 టర్మ్స్ గ్యాప్, నెక్స్ట్ 3 టర్మ్స్ గ్యాప్, నెక్స్ట్ 4 టర్మ్స్ గ్యాప్, ఇలాంటి ఫార్మాట్తో వెళ్తున్నాడు.
అంటే మధ్యలో ట్విన్ అని అంటున్నాడు, బట్ హీఈస్ ఆస్కింగ్ యూ ద సమ్. సో మనకు బేసిక్గా నెంబర్ సిస్టమ్స్లో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే n స్క్వేర్. మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం దీని మీద, బట్ హియర్ హీ హ్యాడ్ గివెన్ యూ ఇన్ దిస్ ఫార్మెట్ ఓన్లీ. సో మనము ఈ నెంబర్స్ చేసుకోవడం అనేది ఈజీ మెథడ్, ఇట్ ఈస్ లిటిల్ ట్రిక్. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 84 అట్ ద ఎండ్. నార్మల్గా యాడ్ చేసుకుంటే మనకు 84 వస్తుంది. ఈ ఫార్మెట్లో ఇవ్వలేదు కాబట్టి మనం ప్రాసెస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ దిస్. Next, a person buys 3 articles PQR for rupees 3,330. If P cost 25% more than R cost, PQR. P అనేవాడు 25% more than R cost, R cost 20% more than Q. సో ఇప్పుడు అప్రోచ్ అయితే, సో ఈస్ జస్ట్ కంపేరింగ్. P అనేవాడు 25% more than అని అన్నాడు. సో ఓవరాల్లీ వాట్ ఐఎమ్ టేకింగ్ యాజ్, so I'm just considering Q as 100, R cost 20% more than Q, 120, so it will be 150. Total 250, 350, 370. 370 parts is given as 3330, and he is asking you, మనం ఆల్రెడీ క్వశ్చన్ సాల్వ్ చేసామమ్మా. In the first method, if you remember, 222 power 22, 37 divisibility rule lo it chesam. 37 ones are, 37 nines are. So 100% is asking P into 9. 15 nines are 135. Direct question, you can approach in this way. If the sum of 2-digit number AB and CD is a 3-digit number 1CE, where the letters A, B, C, D, E denotes distinct digits, then what is the possible value of A? So ఇట్లాంటి ఫార్మాట్స్ ని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాం, నెంబర్ సిస్టమ్స్ లో డిస్కస్ చేస్తాం. AB and CD ఈ గివెన్ యాజ్ 1CE. ఏ వాల్యూస్ అన్నా మీరు తీసుకోవచ్చు, కానీ మనకు వచ్చిన వాల్యూ ఇట్లా రావాలి. నాకు ఒక లాజిక్ ఐడియా ఉంది, ఇక్కడ క్యారీ వస్తుందమ్మా, 1 ఎక్స్ట్రా క్యారీ వస్తుంది. సో I have to choose C and C as common. I'm just considering A as 9, 98 normally, C as 2, 24 something, 12, 1, 10, 12, 1, 122. So A as 9. మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్గా ఏ 9 ఎందుకు తీసుకున్నారు అని. సి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ యాజ్ నాకు జస్ట్ 8 తీసుకుంటున్నా, 84. నెక్స్ట్ సి వాల్యూ యాజ్ ఇక్కడ 1 రావాలి ఖచ్చితంగా, ఇక్కడ 1 వస్తుందంటే ఇక్కడ ఖచ్చితంగా సి వాల్యూ షుడ్ బి, లెట్స్ కన్సిడర్ 3. సో దిస్ విల్ బి 8, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ 4, లైక్ డిస్టింట్ అన్నాడు కదా, 3 తీసుకుందాం. 7, 8 + 3 11, 117 వచ్చింది. అంటే ఇక్కడ 1 వచ్చింది, దట్ ఈస్ ఫైన్, కానీ ఇక్కడ సి వాల్యూస్ కామన్ వచ్చాయా? నో. వాట్ ఎవర్ బి ద థింగ్, ఏ అపార్ట్ ఫ్రమ్ 7 తీసుకుంటున్నాం. ఇక్కడ ఆప్షన్ ప్రకారం 74, లెట్స్ కన్సిడర్ 4, 76 తీసుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, డజంట్ మ్యాటర్. 60, 9, 7 + 4 11, 1. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ తీసుకున్నా మనం చేయలేం, అపార్ట్ ఫ్రమ్ 8 షుడ్ బి టేకెన్ యాజ్ 9. అందుకని మీకు రిమైనింగ్ 3 చెక్ చేశా. సో యువర్ ఆన్సర్ ఈస్ 9. 3 numbers XYZ are selected from a first set of natural numbers. అంటే 1, 2, 3, 4, 5, 6, 7. X is greater than 2Y is greater than 3Z. How many such distinct triplets are there? ఇట్లా పాసిబుల్ అయ్యే ట్రిప్లెట్స్ ఎన్ని ఉన్నాయి? నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 Z వాల్యూ 1 తీసుకుంటే 3, ఇది 2 తీసుకుంటే 4, ఇది 5 అవుతుంది. సో my value will be 5 to 1. సో 6 to 1 కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా, 7 to 1 తీసుకోవచ్చు. వై? బికాస్ ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకున్నప్పుడు 4, ఇక్కడ 1 తీసుకున్నప్పుడు 3, 7, 4, 3. ఎస్ ఆర్ నో? ఫైనలీ హౌ మచ్ ఐ లెఫ్ట్ విత్, హౌ మెనీ సచ్ డిస్టెంట్ ట్రిప్లెట్స్ ఆర్ దేర్? ఇంకా ఫైనల్గా నేను తీసుకుంటే ఐ కెన్ టేక్ 7, 3 2s are 6, గ్రేటర్ వాల్యూయేగా.
1. So 7, 6, 1 కూడా తీసుకోవచ్చు. Apart from this, whatever be the value I took, I can't able to do. Why? Because ఇప్పుడు 2 తీసుకోకుండా 3 తీసుకుంటే 9, which can't be greater. అందుకంటే మనం అక్కడ తీసుకోవాల్సింది అవే 4 triplets. These are the 3. Sorry, these are the 4 you have to take. The total cost of 4 oranges plus 6 mangoes plus 8 apples is equal to twice of 1 orange plus 2 mangoes plus 5 apples. 5 apples. So first of all, ఈ క్వశ్చన్ చూడండి. 4 apples and 1 orange అన్నప్పుడు 4 oranges and 1 orange అంటే నాకు 2 oranges వస్తుంది, ప్లస్ 6 mangoes and 4 mangoes అంటే 2 mangoes వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తాను. 8 apples 10 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 apples వస్తుంది. ఫైనల్ గా ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు యాపిల్. దిస్ ఈస్ ద థింగ్ దట్ ఐఎమ్ గెటింగ్. ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు యాపిల్. ఫైనలీ స్టేట్మెంట్ చూడండి, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆరెంజ్ అండ్ ద మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 1 యాపిల్. ఇది కరెక్టే కదా, డైరెక్ట్ గా ఇచ్చాడు. సెకండ్, ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3 ఆరెంజెస్ అండ్ 5 mangoes and 9 apples is equal to 4 oranges plus 6 mangoes and 8 apples. If you take like this, apple is equal to orange plus mango. Same అదే వస్తుంది. Then both 1 and 2 are correct. Just direct bit. క్వశ్చన్ ఇచ్చిన దాన్ని నేను తీసుకొని పాజిటివ్ సైన్స్ అన్ని ఒక సైడ్ అండ్ నెగిటివ్ సైన్స్ అన్ని ఒక సైడ్ రాసుకొని ఆరెంజ్ అండ్ మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు యాపిల్ ఫార్మెట్లో తీసుకొచ్చా. దెన్ ఐ గాట్ మై ఆన్సర్ యాజ్ సి. సో 32^5 plus 2^27 ఈజ్ డివిజిబుల్ బై. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ క్వశ్చన్ని. 32 వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది. 32 క్యాన్ బి రిటర్న్ యాజ్ 2^5 హోల్ పవర్ 5 ప్లస్ 2^27. 2^25 plus 2^27. So I can take 2^25 as common. 1 plus 2 square. 2^25 into 5. అంటే 5 multiple ఒకే ఒక ఆప్షన్. So 5 multiple is 10. Directly I can choose 54 as that as an answer. Let p and q be the positive integers satisfying p less than q and p plus q is equal to k. What is the smallest value of k that does not determine p and q uniquely? So బాగా చూడండి అమ్మా, p less than q ఫార్మాట్ ని సాటిస్ఫై చేయాలి అండ్ does not determine the p and q uniquely. అంటే p and q వాల్యూ మనం తీసుకున్నప్పుడు ఇంకో ఫార్మాట్ కూడా ఉండాలి దానికి, k వాల్యూకి. లెట్స్ కన్సిడర్ 1 plus 3 ఓకే అండ్ 2 plus 2 4 అంటే 1 plus 3 4 వస్తుంది, 2 plus 3 2 plus 2 4 వస్తుంది. అట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉండాలనేది క్వశ్చన్. ఇప్పుడు ఆప్షన్ చూసుకుంటే p less than q అన్నాడు కాబట్టి 1,2 తీసుకోవచ్చు. కానీ ఇంకేమన్నా ఉన్నాయా వాల్యూస్? నో, ఓన్లీ 1. కానీ వాడు అడిగింది ఏంటి? యూనిక్లీ ఒక్కసారి రాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ 4కి ఏం తీసుకోవచ్చు? 1,3. వై? బికాస్ ఇక్కడ ఇది నేను p తీసుకుంటే p less than q అనే కండిషన్ సాటిస్ఫై చేయాలిగా. p less than q condition should be get satisfied. Then if 5 is there, 5 can be written as 2, 3, 1 format and it is satisfying p less than q condition, and 1, 4 another format where p less than q a condition satisfy చేస్తుంది. So more than 2 and that be the smallest value of k. ఇది 6కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వై? బికాస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 దగ్గరే మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, నాట్ యూనిక్లీ, ఒకటి కాదు అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి. దెన్ యూ కెన్ టేక్ సి యాజ్ యువర్ ఆన్సర్. A person walks 100 meters straight from his house
నేను జస్ట్ స్ట్రైట్ అంటే నాట్ ఓన్లీ నార్త్ డైరెక్షన్, యూ కెన్ టేక్ ఈస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే, జస్ట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ స్ట్రైట్. టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 meters. నేను డైరెక్షన్స్ నెంబర్ రాయట్లేదు, ఎందుకంటే వాడు అడిగింది డైరెక్షన్ కాబట్టి ఆప్షన్స్లో ఐ హ్యావ్ టు. అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 300 meters. సో ఇక్కడికి 100 meters అవుతుంది. అండ్ టు రీచ్ హిస్ ఆఫీస్ he again turns right to reach his office. In which direction does he walk initially from his office? In which direction initially he walks from his house? అంటే ఈ డైరెక్షన్ ఏంటి అనేది అడుగుతున్నాడు. నేను జస్ట్ పైకి తీసుకున్నాను, అక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయలేదు. అండ్ హిస్ ఆఫీస్ ఈజ్ ఇన్ నార్త్ ఈస్ట్. ఇది నార్త్ ఈస్ట్లో ఉందంట. ఈ ఆఫీస్ ఇది నార్త్ ఈస్ట్లో ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇస్ నార్త్ ఈస్ట్ అంటే నార్మల్గా డైరెక్షన్ చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఇక్కడ వస్తుంది, వేర్ దిస్ విల్ బి ఈస్ట్ అండ్ దిస్ విల్ బి నార్త్. సో ఇది నార్త్ ఈస్ట్ అంటారు. ఇఫ్ దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్ దెన్ అండ్ దిస్ విల్ బి నార్త్, దిస్ విల్ బి ఈస్ట్. అప్పుడు ఇది నార్త్ అంటే ఇనీషియల్గా పైకి వెళ్తే ఏమవుతుంది, అది సౌత్ డైరెక్షన్లో అతను ఇనిషియల్గా వాక్ చేశాడు. ఓకే, వై? బికాస్ ఇనిషియల్లీ ఈ వాక్డ్ నార్త్, ఇనిషియల్లీ ఈ వాక్డ్ సౌత్, దిస్ విల్ బి నార్త్. నార్త్కి ఆపోజిట్ అంటే అప్స్టైర్ అంటే సౌతే అవుతుంది. ఏ పర్సన్ వాక్స్ 100 meters వెస్ట్వర్డ్, 100 meters వెస్ట్వర్డ్, దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 meters, దెన్ అగైన్ he turns 225 degrees clockwise. Clockwise అంటే ఇలా, ఇక్కడికి వస్తే 180 degrees, ఇక్కడికి 225 degrees. ఇది వెస్ట్వర్డ్ కదా. ఓకే, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ వాకింగ్ నౌ? ఏ డైరెక్షన్లో వాక్ చేస్తున్నాడు? ఇది వెస్ట్ అని అంటే ఇట్లా వచ్చాడు కదమ్మా, హీ ఈజ్ వాకింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఓకే, నువ్వు దీన్ని బట్టి తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ కన్సిడర్ లైక్ దిస్. హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ వాకింగ్ నౌ. ఏ డైరెక్షన్లో అతను వాక్ చేస్తున్నాడు అని అన్నాడు. సో హీ ఈజ్ మూవింగ్ నార్త్ అండ్ హీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ హీ ఈజ్ మూవింగ్. A statement is given followed by two conclusions. India is the world's largest producer of milk is the statement. Conclusion is India is world largest exporter of milk. Conclusion 2 is India does not import milk. See, ఇండియా అనేది లార్జెస్ట్ మిల్క్ ఎక్స్పోర్ట్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ పాపులేషన్. మనం పాపులేషన్ వల్ల లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఇంపాసిబుల్. కంక్లూజన్ 1 ఈజ్ రాంగ్. అండ్ ఇంపోర్ట్ మిల్క్, ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం, ఎందుకంటే వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ వీఆర్ ద లార్జెస్ట్ కన్స్యూమర్స్ ఆల్సో. సో నెయిదర్ కంక్లూజన్ 1 and nor 2 follows. So what are the values of M and N? So what are the values of M and N where M and N are natural numbers? M and N are natural numbers. ఇప్పుడు చూడండి అమ్మా, స్టేట్మెంట్ 1 తీసుకోండి. M plus N is greater than Mn and M is greater than N. ఇప్పుడు ఇలా ఇచ్చారు. సో M is greater than అంటే ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ M as 2, లెట్స్ ఇమాజిన్ M as 2, Mని 2 తీసుకున్నాను అనుకోండి, 2 plus N as 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into 1 అంటే 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. కరెక్టే కదా? ఎస్. ఓకే, ఇప్పుడు 4 1 తీసుకుంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అంటే మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఆన్సర్ ఏదని చెప్తావు? మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి, యూ కెనాట్ సే ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ 1 నుంచి నువ్వు ఆన్సర్ చెప్పలేవు, మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 1 వాల్యూ దెన్ యూ కెన్ చూస్ 1 యాజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 2 తీసుకుందాం. ద ప్రొడక్ట్ ఆఫ్ M and N is 24. అంటే 24 can be written as 24 into 1, 12 into 2, 6 into 4, 8 into 3. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. సో యూ కెనాట్ కన్సిడర్ దిస్ యాజ్ యువర్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 నుంచి కూడా కరెక్ట్ అని చెప్పలేము, ఎందుకంటే M and N కి డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు రెండు స్టేట్మెంట్ని కంబైన్ చేద్దాం. ఇఫ్ యూ కంబైన్ బోత్ ద స్టేట్మెంట్స్,
m and n is greater than mn అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 24 ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 24 కరెక్టే కదా. నెక్స్ట్ 12 ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 12 ఇంటూ 2 14 ఈజ్ గ్రేటర్ దానా కాదు. సో 6 ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఇంటూ 2 నో. 8 ప్లస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఇంటూ 3 no. So I am getting m as 24, n as 1. Exact గా 1 ఆన్సర్ వస్తుంది రెండింటిని స్టేట్మెంట్ ని కంబైన్ చేసినప్పుడు. నాకు ఆప్షన్ సి తీసుకోవచ్చు, వేర్ స్టేట్మెంట్ కంబైన్ చేసినప్పుడు నాకు ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మీ? దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్? ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈస్ 12 megabytes. The transfer rate is 2.4 kilobytes per second. సో స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ 2 నుంచి చెప్పేయచ్చు, ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్. ఇప్పుడు నాకు 12 megabytesని డౌన్లోడ్ చేయాలి అంటే ఎంత స్పీడ్ ఉండాలో కూడా తెలియాలిగా. సో స్టేట్మెంట్ 1 నుంచి 2 నుంచి కంబైన్ చేసి ఆన్సర్ చెప్పచ్చు, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిక్ వాల్యూస్ ఆఫ్ x and y వేర్ x and y ఆర్ డిస్టింక్ట్ నేచురల్ నెంబర్స్? x and y ఆర్ distinct natural numbers. See the question. Statement 1 is x by y is odd. X by y odd ante whatever be the numbers I can take. For example, if I am taking 3 by 1, 5 by 1, 7 by 1, అన్నీ ఆడే వస్తున్నాయి. స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ చెప్పలేం. x by 12 అంటే సో నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? 12 into 1 is equal to 12, 6 into 2 is equal to 12, 4 into 3 is equal to 12. ఇంకేమున్నాయి? నో, నథింగ్. సో రివర్స్లో కూడా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 12 డివైడెడ్ బై 1, 12 నాకు ఆడా కాదు. 6 డివైడెడ్ బై 2 ఈ 3 ఆడ్ నెంబరేగా. 4 డివైడెడ్ బై 3 నాకు 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో C is your answer. Why? Because నేను ఈ రెండు ఆప్షన్స్ కంబైన్ చేసినప్పుడు x డివైడెడ్ బై ఆడ్ ఈజ్ నాకు ఆడ్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ క్రైటీరియా ఈజ్ కరెక్ట్. xy ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 6 into 2 ఈజ్ 12. సో బోత్ కండిషన్స్ ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్ బై టేకింగ్ C. అంటే రెండు ఆప్షన్స్ని కంబైన్ చేసినప్పుడు, అంటే రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేసినప్పుడు నాకు ఆన్సర్ అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ యూనిక్ వాల్యూస్ x and y కి నాకు 2 and 6 and 2గా తీసుకోగలుగుతున్నాం. ఓకే, next, a question is given followed by 2 statements. A certain amount was distributed between x, y and z. Certain amount was distributed between x and y, z. X received, what is the least amount అని అంటున్నాడు. For example, x received 4 by 5 of y plus z. Y received 2 by 7 of x plus z. సో ఇది క్వశ్చన్. సో నేను దీన్ని ఎలా అప్రోచ్ అవుతానంటే, ఇనీషియల్గా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 తీసుకుంటే ఐ కెనాట్ అప్రోచ్. బట్ ఇఫ్ ఐ కంబైన్, నాకు కంబైన్ చేసినప్పుడు x డివైడెడ్ బై y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 4 by 5 అండ్ y డివైడెడ్ బై x plus z is equal to 2 by 7. Now my x value is 4, y value is 2. When y value is 2, ఇక్కడ నాకు 5 రావాలంటే z ఏమవుతుంది? 3. సో x is equal to 4, y is equal to 2, z is equal to 3. నాకు లీస్ట్ వాల్యూ ఏంటి? y is equal to 2. C. సో C అంటే ఏంటి? ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ బట్ కెనాట్ బి ఆన్సర్డ్ యూజింగ్ ఎయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అలోన్. అంటే మనం క్వశ్చన్ అనేది ఎలా ఆన్సర్ చేసాం? బోత్ ద స్టేట్మెంట్ని కంబైన్ చేసినప్పుడు ఆన్సర్ చేసాం. ఒక్కొక్కటిగా తీసుకున్నప్పుడు క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయలేకపోయాం. నెక్స్ట్, సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డేటా సఫిషియన్సీ. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ 60, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? The highest marks in the class are 70 and the lowest marks are 50. అంటే క్లాస్లో యావరేజ్ మార్క్స్ 60 ఇచ్చా అన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అడిగారు. ఓకే, ఫైన్. స్టేట్మెంట్ 1 హైయెస్ట్ మార్క్స్ ఆఫ్ ద
class is 70 and lowest marks is 50. Highest marks 70, lowest marks 50 అంటే we cannot determine, right? Statement 1 alone అన్నది తీసుకోలేం. Exclusion of highest and the lowest marks does not change the average. Okay, statement 2 is correct, but what the question was, what is the number of students in the class? ఇది ఆన్సర్ చేయలేం. కంబైన్ చేసినా కూడా ఆన్సర్ చేయలేం. ఎందుకంటే సీమా ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 10 people, మేబీ 10 people, దే మేబీ 20 people, దే మేబీ 30 people. యావరేజ్ మార్క్స్ ఇచ్చారు, ఓకే, ఎంతమంది ఉన్నారో ఇవ్వలేదు మనకు. అండ్ మై క్వశ్చన్ వాస్, ఇఫ్ యూ నో ద హైయెస్ట్ మార్క్స్ అండ్ ద లోయెస్ట్ మార్క్స్, యూ కెనాట్ గెట్ ద ఆన్సర్. హైయెస్ట్ మార్క్స్ 70, లోయెస్ట్ మార్క్స్ 50 అని ఇచ్చారు, యావరేజ్ 60 అంటే మనం ఆ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసినా పెద్ద చేంజ్ ఉండదు. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ యూ కెనాట్ ఆన్సర్ ద హౌ మెనీ పీపుల్ ఇన్ ద క్లాస్. ఓకే, ఎంతమంది క్లాస్లో ఉన్నారో మనం చెప్పలేం. బట్ క్వశ్చన్ ఏంటి, ఎంతమంది ఉన్నారు అనేది మాత్రమే అడిగారు. మనము కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా అనేది మనల్ని అడగలేదు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. యూ కెనాట్ ఆన్సర్ యూజింగ్ స్టేట్మెంట్స్, అందుకనే ద క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్. సో see that there are 3 distinct prime numbers whose sum is a prime number. సమ్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అంటే మనకు చాలా ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. లైక్ 1 to 100 తీసుకున్నప్పుడు మనకు 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 3 ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. దేర్ సమ్ ఈజ్ లెస్ దాన్ 23. సమ్ అనేది లెస్ దాన్ 23. లెట్స్ కన్సిడర్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 అట్లా తీసుకున్న ప్రైమ్ నెంబర్స్. సమ్ అనేది 23 కన్నా లెస్ అవ్వాలి. వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 5 అని అన్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను స్టేట్మెంట్ 1 తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 7 + 11, 18 + 5 23. సో లెస్ దాన్ 23 అన్నారు కాబట్టి ఇది కాదు. 3 + 5 + 11 8 19. సో ఇది కరెక్టే కదా. అంటే ఐఎమ్ గెటింగ్ మై ఆన్సర్ యూజింగ్ స్టేట్మెంట్ 1 అలోన్. బట్ సెకండ్ స్టేట్మెంట్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 5 అని అన్నాడు. సో యూజింగ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 5 ఇట్స్ నాట్ నీడెడ్. ఎందుకంటే నేను స్టేట్మెంట్ 1 నుంచే ఈ నెంబర్ మాత్రమే తీసుకున్నా. సి ఇఫ్ యూ టేక్ రిమైనింగ్ నెంబర్స్, లెట్స్ కన్సిడర్ 2 + 3 + 5 విల్ బి గెటింగ్ 10, విచ్ కాంట్ బి. వై? బికాస్ యు ఆర్ యాడింగ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ వేర్ 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఈవెన్ నెంబరు, పైగా ప్రైమ్ నెంబర్ కూడా. ఆ బేసిక్ నాలెడ్జ్ మనకుంటే ఈ క్వశ్చన్ మనం అప్రోచ్ అవ్వచ్చు. A question is followed by 2 statement 1 and statement 2. Consider the question and the statements. X plus y is an integer. అంటే x plus y అనేది ఒక ఇంటీజర్ అని అన్నాడు. సో x అనేది ఇంటీజరే, y అనేది ఇంటీజరే. సో 2x plus y is an integer and x plus 2y is a integer. అంటే is x plus y is a integer? అంటే x plus y అనేది ఇంటీజరా అంటే అవునా కాదా అనేది క్వశ్చన్ నుంచి చూద్దాం. దీని నుంచి 2x + y ఈజ్ ఏ ఇంటీజర్. 2x + y అనేది ఇంటీజరా లేదా అని మనం ఎలా చెప్పగలం? వీ కెనాట్ సే, రైట్? వై? బికాస్ వీ డోంట్ నో ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్స్, యూ కెన్ టేక్ డెసిమల్స్ ఆల్సో. హౌ యూ కెన్ ఏబుల్ టు గెట్ యువర్ ఆన్సర్? స్టేట్మెంట్ 2 ఆల్సో మనం డెసిమల్స్ తీసుకుంటే, లెట్స్ కన్సిడర్ 1.6. 1.6 into 2, యువర్ ఆన్సర్ విల్ బి 3.2. So if it is 3.2, definitely you cannot get your answer. It means we cannot say the integer or not. Okay, so రెండు స్టేట్మెంట్స్ ని కంబైన్ చేసినప్పుడు కూడా మనం చెప్పలేం. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ యూ కెన్ టేక్ D as your answer. If you can able to say by combining of both the statements, ఒకవేళ మనం కంబైన్ చేసినప్పుడు both the statements నుంచి చెప్పగలిగితే డెఫినెట్గా ఆ క్వశ్చన్ అనేది మనం Cగా తీసుకోవచ్చు. బట్ రెండు స్టేట్మెంట్స్ని సపరేట్గా తీసుకున్నా, ఎయిదర్ స్టేట్మెంట్స్ తీసుకున్నా యూ కెనాట్ ఆన్సర్, అండ్ కంబైన్ తీసుకున్నా యూ కెనాట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ P? A person buys 3 articles P plus Q plus R is ₹50. The price of the article Q is 16 అంటే is equal to 34. Which is the least? ఏది లీస్ట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు PR యాడ్ చేసినప్పుడు 34 అనేది క్వశ్చన్. స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1, the cost of P is not more than
దట్ ఆఫ్ ఆర్. ఇక్కడ నాట్ మోర్ దాన్ దట్ ఆఫ్ పి, సారీ ఆర్ ఈస్ నాట్ మోర్ దాన్ దట్ ఆఫ్ పి. అంటే పి అనేది ఆర్ కన్నా ఎక్కువ కాదు, ఆర్ అనేది పి కన్నా ఎక్కువ కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? బోత్ ఆర్ ఈక్వల్. So using either of the statements you can get your answer. It means C. అంటే కంబైన్ చేసినప్పుడు మాత్రమే మనం తెచ్చుకోగలం. అంటే వాడు ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్ 1 he had given that P is not more than R and R is not more than P, means both the values of P and R are equal. So next question, has P scored more marks than Q? P కి ఎక్కువ మార్క్స్ వచ్చాయని అడిగారు. స్టేట్మెంట్ 1, the sum of the marks scored by P and Q is equal to sum of the marks scored by R and S. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, the sum of the marks scored by P and S is more than sum of the marks scored by Q and R. ఓకే, హ్యాస్ P స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ Q అని అన్నాడు. Q కన్నా ఎక్కువ మార్క్స్ హ్యాస్ P స్కోర్డ్ మోర్ మార్క్స్, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారన్నారు. సి, ఇప్పుడు మీరు అప్రోచ్ అవుతే క్వశ్చన్లో P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ R. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఈ కంబైన్ అంటే మనం విడిగా చూస్తే ఇఫ్ యూ సీ ఎయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అలోన్ యూ కెనాట్ ఆన్సర్. ఇఫ్ యూ సీ ద కంబైన్డ్ స్టేట్మెంట్ we will check whether we can able to answer or not. If P plus is S, ఇక్కడ చూడండి ఎందుకు గ్రేటర్ అయ్యాయి rather than what happened is S has been came this side, Q has been went that side. అప్పుడు ఏమవుతుందా అంటే S వాల్యూ ఎక్కువ, but he is asking about P and Q relation. D is your answer. Why? We cannot answer by combining both the ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవుతామంటే వైల్ సాల్వింగ్ ద డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ద వాల్యూ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్ ద ఆన్సర్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ యూనిక్. అంటే మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయంటే మనం ఆన్సర్ చేయలేమని అర్థం. ఇఫ్ యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ చూస్ వీ కెనాట్ ఆన్సర్ అని ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్ లైక్ ఏజ్ ఆఫ్ ఈచ్ P and Q ఈస్ లెస్ దాన్ 100 years. అంటే 10 నుంచి 99 years తీసుకోమంటున్నాడు. ద ఏజ్ ఆఫ్ P and Q ఈస్ లెస్ దాన్ 100 years బట్ మోర్ దాన్ 10 years. అంటే 10 కన్నా ఎక్కువ అంటే 11 అండ్ లెస్ దాన్ 100. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ P అండ్ ద నెంబర్ రిప్రజెంట్స్ ద ఏజ్ ఆఫ్ Q, what is the difference between their ages? The age of P is greater than the age of Q. The sum of their ages is 11/6 times that of their difference. ఇక్కడ చూడండి అమ్మా, P and Q వాల్యూస్ మనం ఏదన్నా తీసుకోండి 11 నుంచి 99 వరకు, లైక్ 12, 13, 14, 15, 16 వాట్ ఎవర్ ఇట్ మే బి. డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆ డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా మనకు చెప్పాము ఆల్రెడీ, వైల్ సాల్వింగ్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ యూ షుడ్ గెట్ అన్ ఎగ్జాక్ట్ వాల్యూ. The age of P is greater than the age of Q. Age of P is greater than the age of Q. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం ఎలా చెప్తాం? P అనేది నేను 14 తీసుకుంటున్నా, Q అనేది నేను 11 తీసుకుంటే అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందిగా. సో యూజింగ్ స్టేట్మెంట్ 1 వీ కెనాట్ ఆన్సర్ ద క్వశ్చన్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 తీసుకుంటే ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈస్ 11/6 times దేర్ డిఫరెన్స్. అంటే P plus Q is equal to 11/6 times that of P minus Q. సో P plus Q into 6 అంటే నేను ఇది క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 into P minus Q and 6P plus 6Q is equal to 11P minus 11Q. So if I get like this, I will be getting 11 ఇటు పక్క వచ్చిందంటే Qకి దిస్ విల్ బి 5P సబ్ట్రాక్ట్ అవుతుంది, ఇది యాడ్ అవుతుంది 11P minus 11Q. How much I am getting? 11 plus 6 17.
17 cube. So P by Q, how much I am getting? 5 by 17. 5 by 17 వస్తుంది నాకు. I am getting P by Q as 5 by 17. The age of P is greater than age of Q. So using this, I am getting 517. So multiple values వస్తున్నాయి. We cannot answer the question. ఎందుకంటే 517 వస్తుంది కాబట్టి P అనేది 5 multiple, Q అనేది 17 multiple. You cannot answer. ఎందుకంటే 17లో మనము చాలా వస్తాయి. 17 1s are 17. ఆ వాల్యూ అనేది 11 నుంచి 99 మధ్యలోనే ఉంటుందిగా. 17 2s 34, 17 3s 51, like this. AB means A minus B. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 10 నెంబర్స్ రాసుకుందాం ఫస్ట్. 100, 50, 25. ప్లస్ అంటే మైనస్ అంట. సో 10 ప్లస్ అన్నాడు, ఇక్కడ మైనస్ పెట్టుకోవచ్చు. మైనస్ అంటే ఇంటూ అన్నాడు, అంటే ఇక్కడ దాన్ని కంపేర్ చేస్తున్నాము. ఇంటూ మీన్స్ డివైడెడ్, డివైడెడ్ మీన్స్ ప్లస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 10 minus 30 into 2 plus 25. So 35 minus 60, which I am getting it as minus 25. Direct question, you can take it as D as your option. Next to P means P greater than Q. So ikkada chudandi, S ante enti? 2x. S means not less than. Not less than ante greater than or equal to 3y, and 3x. T means equal to 4z. Then our result ఏమన్నాడంటే 9y. P means greater than 8z. Okay, so this is my question. If you combine this data, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 6x ఉంది. నేను both sides 3 తో మల్టిప్లై చేస్తే దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నా. I'm getting 6x is greater than or equal to 9y. 6x is equal to 4z. ఇప్పుడు is equal to 4z కదా, అంటే 4z is greater than 9y. 4z అనేది 9y కన్నా ఎక్కువ, 9y అనేది ఎక్కువ అని కాదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే xq మీన్స్ లెస్ దాన్ 2y. y నాట్ గ్రేటర్ దాన్ మీన్స్, నాట్ గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు x నాట్ గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z. సో అకార్డింగ్ టు దిస్ x వాల్యూ ఈస్ లెస్ దాన్ z అని అడిగాడు. ఇప్పుడు x/2 ఈజ్ లెస్ దాన్ y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z. x లెస్ దాన్ అని చెప్పలేం కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. Both neither 1 or 2. In a certain code, ABC is written as 24. ABCD అనేది 24 అని అంటున్నాడు, అంటే 1 into 2 into 3 into 4 24. అలా IJKL అని అడుగుతున్నాడు. సో 9 into 10 into 11 into 12. ఓకే, సో ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే మల్టిప్లై చేయొద్దండి అమ్మ. 2 into 1, 1 into 8, సారీ 2 into 8, లాస్ట్లో 8 రావాలి, డైరెక్ట్గా చేయొచ్చు. అంటే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఇఫ్ యువర్ యూనిట్ డిజిట్ ఈస్ గెటింగ్ 8, దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 8. సో పాట్ కెన్ బి రిటర్న్ యాజ్ అటాప్, అంటే ముందు ఏ రాసి రివర్స్ రాస్తున్నాడు. దెన్ అరేనా, హౌ ఈ కెన్ ఏబుల్ టు రైట్, అంటే 2 A's వచ్చి రివర్స్ అంటే ANER, ARENA అంటే రివర్స్లో మళ్ళీ లాస్ట్లో ఏ రావాలి. AANERA. Fourth option you can choose. In a sequence 3, 14, 39, 84-258, ఇది సీక్వెన్స్ అనుకుంటే. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 cube plus 2, 2 cube plus 6, 3 cube plus 12,
4 క్యూబ్ 64 ప్లస్ 20 అంటే ఇక్కడ చూడండి మా డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 8, నెక్స్ట్ ఏం రావాలి 10 రావాలి. 10 డిఫరెన్స్ అంటే 5 క్యూబ్ ప్లస్ 30. 5 క్యూబ్ ప్లస్ 30 మీన్స్ 155 ఈజ్ యువర్ ఆన్సర్. సో 4, 6, 8, 10, నెక్స్ట్ 12 ఆ ఫార్మాట్లో వెళ్తాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ PQRST represents PQRST represents 4, 5, 10, 12, 15. It is not known that which letter represents which number. మనకు తెలియదు. సో Q minus S is equal to 2S అని ఇచ్చారు. Then Q is equal to 3S కదా. Q is equal to 3S. Then he is asking what is P plus R minus T. So if I am considering S as 5, so S as 5 తీసుకుంటే జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అమ్మా. సో 4 కూడా తీసుకోవచ్చు, 12 అవుతుంది. దిస్ విల్ బి 15 అంటే Q 15. ఇఫ్ Q is equal to 15, S is equal to 5 అంటే 15 అయిపోయింది, 5 అయిపోయింది. దెన్ ఐ హ్యాడ్ లెఫ్ట్ విత్ PQR. ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, T is equal to R plus S plus 3. So he is asking P plus R minus T. Okay, so T value నాకు తెలియదు. If I want to find T value, R plus S, S value నేను 5 తీసుకున్నాను. 5 plus 3, 8. So 8. If I take 4, R as 4, నాకు 12 ఉంటుందిగా. సో 12, T as 12, R as 4, 12 వాల్యూ నాకు అయిపోయింది. నెక్స్ట్ 10. ఎందుకు P వాల్యూ అదొక్కటే కదా మిగిలింది. వై? బికాస్ 4 ఐఎమ్ ఆల్రెడీ కన్సిడరింగ్ R as 4. దెన్ హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ 14 minus 12 as 2. ఆన్సర్ is 2. సో దిస్ ఈస్ ద ఎంటైర్ సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ మనకు మోడరేట్గా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, కొన్ని లిటిల్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఇమాజిన్ one point here was always the questions that you are solved here is little easy only when if you go by option elimination method and basic concept clarity. So this is the entire things that you have to learn. Thank you.